గౌహతికి ఆనుకుని ఉన్న ఆ చిన్న పల్లెటూరిలో వైదేహి కుటుంబం అంటేనే ఒక కన్నీటి కాగితం. అప్పటికి వైదేహి వయసు 30 ఏళ్లు కాగా ఆమె భర్త ప్రతాప్ ఆటో నడుపుకుంటూ ఆ చిన్న కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. ప్రతాప్ మనసులో మాత్రం ఎప్పుడూ ఒకటే ఒక విపరీతమైన పిచ్చి కోరిక ఉండేది. తన వంశాన్ని నిలబెట్టడానికి ఎలాగైనా ఒక మగబిడ్డ కావాలనేది అతని జీవితాశయం. కానీ వారి పాప ఆద్య పుట్టిన తర్వాత వైద్యులు ముఖం మీదే స్పష్టంగా తేల్చి చెప్పారు, ఇకపై ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని. తల్లి ప్రాణంతో పాటు బిడ్డ ప్రాణం దక్కడం చాలు అని లోకమంతా భావించినా ప్రతాప్ మాత్రం ఆ సత్యాన్ని జీర్ణించుకోలేకపోయాడు. నలుగురి మధ్యలో బిగ్గరగా అర్చి మరి ఆ ఇల్లాలు వైదేహిని దారుణంగా అవమానించేవాడు. ఈ తల్లి బిడ్డల వల్లే తన జీవితం పూర్తిగా బజారు పాలైందని, త్వరగా కొడుకు పుడతాడని, చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నానని కుళ్ళిపోయేవాడు. తనకు సొంత అన్నదమ్ముడు లేడు, కానీ ఈ ఇల్లాలు తన ఆశలన్నింటినీ కల్లలు చేసిందని పదే పదే నిందించేవాడు. వీలైనంత త్వరగా ఈమెను వదిలించుకుని మరో పెళ్లి చేసుకుంటానని అతను ఊరందరి ముందు బహిరంగంగానే బెదిరించేవాడు. అలా 12 ఏళ్లు గడిచిపోయినా అతను వైదేహిని వదిలిపెట్టలేదు. అలాగని మరో సంబంధము పెట్టుకోలేదు. అది ఆమెపై ఉన్న కొద్దిపాటి ప్రేమతో కాదు. రేపు వేరే పెళ్లి చేసుకుందామన్నా మరో తండ్రి తన కూతుర్ని తనకు ఇస్తాడో లేదోనన్న పిరికితనం వల్ల. ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు ప్రతాప్ ఒక బాధ్యత లేని మనిషని, చివరికి ఉన్న ఆటోను అమ్మేసుకుని తిరుగుతున్నాడు అని. వైదేహి ఇంట్లో రాత్రింబవళ్ళు బట్టలు కుడుతూ ఉంటే వచ్చే కొద్దిపాటి దాంతో ఆ ఇల్లు అతి కష్టంగా నెట్టుకొచ్చేది. ఎవరైనా కన్న కూతుర్ని ఇచ్చేటప్పుడు సంపాదన అడగరా? మొదటి భార్యను ఎందుకు పక్కన పెట్టాడో ఆరా తీయరా అని ఇరుగు పొరుగు వాళ్ళు గుసగుసలాడేవారు అతని మాటలు విని. సరిగ్గా అక్కడే ఆ కళ్ళ ముందే ఆద్య ఎదుగుతోంది. వారి వంశంలోనే అంతటి అందమైన అమ్మాయి పుట్టడం అదే మొదటిసారేమో. ఆ పాప చాలా సున్నితంగా పాల వెల్లువల తెల్లగా ఉంటుంది. కానీ ఆ పాప ఎంతో అమాయకురాలు. ఎందుకంటే వైదేహి జీవితాంతం ఆమెను ఎవరికీ కనపడకుండా తన గుండెలకు హత్తుకునేలా పెంచింది. నాకున్నది ఒక్కతే కూతురు. రేపు తనకు ఏదైనా అయితే నేను సంతానం లేనిదాన్నైపోతాను అన్న భయం ఆ తల్లిని అడుగడుగునా వెంటాడేది. అందుకే అవసరానికి మించి ఆ పాప చుట్టూ ఇనుప కోట లాంటి కాపలా కాసింది. ఆ తల్లి వేసిన అతి జాగ్రత్తే ఆద్యకు ఒక ఊహించని శాపంగా మారుతుందని ఆనాడు ఆమె మరి ఇంకా ఎవరూ ఊహించలేకపోయారు. లోకం పోకడ తెలియని నిష్కల్మషమైన అమాయకురాలిగా ఆ చిన్నది మిగిలిపోయింది. తోటి పిల్లలతో ఆడుకోవడానికి కూడా వైదేహి ఆద్యను ఎప్పుడూ ఇంటి గడప దాటి బయటకు పంపేది కాదు. దానివల్ల ఆద్యకు బడిలో గాని బయట గాని ఎవరితోనూ కనీస పరిచయాలు లేవు. వీధి పిల్లలతో కలిసి ఆడుకున్న సందర్భాలు అసలే లేవు. ఊర్లో జరిగే ఏ శుభకార్యాలకు వేడుకలకు ఆమెను ఎప్పుడూ తీసుకెళ్లేది కాదు. వారిలాంటి నిరుపేదలకు విందులకు వినోదాలకు వెళ్లే తీరికెక్కడ ఉంటుంది చెప్పండి. వైదేహి తన సర్వస్వం అనుకుని ఆద్య ఆ చిన్న గదిలోనే పెరిగింది. తానుకున్నంత వరకు తన కూతురికి ఎలాంటి ఆపద రానియకూడదని ఆ తల్లి దేవుడిలా కాపలా కాసింది. కానీ బాహ్య ప్రపంచపు ప్రమాదాల నుంచే కాదు, కొన్నిసార్లు కంటికి రెప్పలా కాపాడుకునే ఇంటి గోడల వెనక కూడా పెను ప్రమాదాలు పొంచి ఉంటాయని ఆనాడు ఆ తల్లి గూఢమైన అజ్ఞానానికి తట్టలేదు. కాలం మారుతున్న కొద్దీ ఆద్య యవ్వనంలోకి అడుగు పెడుతున్న వేళ ప్రతాప్ ప్రవర్తనలో ఒక విచిత్రమైన, అత్యంత అసహజమైన మార్పు రావడం మొదలైంది. ఇన్నాళ్ళు కన్న కూతుర్ని కనీసం కన్నెత్తి చూసేవాడు కాదు. అలాంటిది అకస్మాత్తుగా అతను ఆమెపై విపరీతమైన ప్రేమను, మక్కువను కురిపించడం ప్రారంభించాడు. పూర్వమైతే నీ వల్లే నా బ్రతుకు నాశనమైంది అంటూ రోజు ఇంట్లో గొడవ పడేవాడు. కానీ ఇప్పుడు ఆ ద్వేషమంతా ఎట్టే మాయమైపోయింది. ఒకరోజు వైదేహి ఇంట్లో లేని సమయంలో అక్కడ జరిగిన ఒక దృశ్యం ఆమె గుండెను జారిపోయేలా చేసింది. ప్రతాప్ కూతుర్ని తన పక్కనే మంచంపై కూర్చోబెట్టుకుని ఎంతో మృదువుగా, వింతగా గారాలు పోతూ మాట్లాడుతున్నాడు. అమ్మా, నీకోసం ఏం తేవాలి? 2 రోజుల్లో నగరానికి వెళ్ళి నీకు మంచి బట్టలు తెస్తాను అంటున్నాడు. ఆద్య కొంచెం సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం వైదేహి తన కళ్ళారా చూసింది. ఆశ్చర్యంతో ఆమె నిలదీస్తే, ఇప్పుడు నేను ముసలివాడి అయిపోయానులే వైదేహి అని, మన ముసల్తనానికి ఆసరా ఏమీ కదా అనిపించింది. అప్పట్లో నా పిచ్చి కోరికల వెంట పడ్డాను. దేవుడితో ఇక పోరాడి లాభం లేదు అన్నాడు. ఆ మాటలు విన్న ఆ తల్లి కళ్ళల్లో దయనీయంగా నీళ్లు తిరిగాయి. మనిషి ఎప్పటికైనా మారాడులే అనుకుని ఆమె ఆ క్షణంలో అమాయకంగా సంతోషించింది. ఇక 2 ఏళ్లలో పెళ్లి చేసేద్దాం, అత్తగారింటికి వెళ్ళిపోతుందిలే అని వైదేహి అన్నాక ఆ మాటకి ప్రతాప్ కళ్ళల్లోనూ నీళ్లు తిరిగినట్లయ్యాయి. నేను చాలా కాలం వృధా చేశాను అంటూ అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిజమే కదా, చిన్నప్పుడు తండ్రి అడుగుల్లో అడుగులు వేస్తూ తిరిగిన పిల్లను ఇతను ఎన్నడూ దగ్గరకు తీయలేదు కదా అని ఆ తల్లి నమ్మింది. ఆ తండ్రి హృదయంలో నిజంగానే మమకారం చిగురించిందని వైదేహి బలంగా నమ్మింది.
రోజులు అలా గడుస్తున్నాయి. తండ్రి కూతుర్లిద్దరూ విడదీయరాని విధంగా విచిత్రంగా ఒకరికొకరు దగ్గరయ్యారు. కలిసి ఊరు చివరకు బజార్లకు వెళ్ళడం, కొత్త బహుమతులు తెచ్చుకోవడం వారికి పరిపాటైంది. ఈ మధ్య వైదేహికి ఊరి చివర బట్టలు కుట్టే ఒక చిన్న పని దొరికింది. 4 పైసలు అదనంగా వస్తాయని ఆశపడి ఆమె రోజూ వెళ్ళసాగింది. ఇంట్లో యువతి అయిన కూతురు ఉన్నా, కన్నతండ్రి ఉన్నాడన్న పూర్తి ధైర్యంతో ఆమె ఆ పనికి వెళ్ళేది. సాయంత్రం ఇంటికి రాగానే ఆద్య ఎంతో ఉత్సాహంగా చెప్పేది. అమ్మా, ఈరోజు నాన్న నాకు ఇవి తెచ్చారు, ఎంతో ప్రేమగా ఐస్ క్రీం తినిపించారు అని. కానీ క్రమేణా ఆ ఉత్సాహం ఆద్య ముఖంలో కనుమరుగైంది. కూతురు ముఖం కళ పూర్తిగా తప్పింది. ఒంటి నొప్పులంటూ రాత్రిపూట నిశ్శబ్దంగా బాధపడసాగింది. ఊళ్ళోని సాదాసీదా డాక్టర్ని సంప్రదిస్తే పెద్దదవుతుంది కదమ్మా, ఇవన్నీ ఈ వయసులో సహజమే అని ఆయన తేలిగ్గా తీసి పారేశారు. కానీ ప్రతాప్ మాత్రం ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఏదో సాధించిన తృప్తిలో తిరుగుతున్నాడు. కానీ అతను వైదేహిని మాత్రం పూర్తిగా సావాసానికి దూరం పెడుతున్నాడు. ఒకరోజు వైదేహి కూతురు పెళ్లి ప్రస్తావన తెస్తే, వద్దు, ఇప్పుడే వద్దు, ఈమెకి 20 ఏళ్ళు వచ్చే వరకు నేను పెళ్లి చేయను అని విచిత్రంగా బదులిచ్చాడు. నా చిన్నతనంలో నన్ను బలవంతంగా ముంజేతికి ముడివేసిన వాడు కూతురు విషయంలో మాత్రం ఇంత తాత్వికత మాట్లాడడం ఆమెకు పెద్ద అనుమానాన్ని కలిగించింది. ఆ ఆశ్చర్యం కాస్త త్వరలోనే మహావిషాదంగా మారుతుందని ఆనాడు ఆ వెర్రి తల్లి మనసుకు ఊహ కూడా రాలేదు. ఒకరోజు మధ్యాహ్నం ఆద్య అకస్మాత్తుగా ఇంట్లో స్పృహ కోల్పోయి నేల కూలిపోయింది. ఆసుపత్రికి పరిగెత్తితే వైద్యులు చెప్పిన ఆ ఒక్క మాట ఆ తల్లి మెదడును పూర్తిగా మొద్దుబారేలా చేసింది. ఆ అమ్మాయితో జరుగుతున్నది సాధారణమైన రుగ్మత కాదు. వైద్యుడు చెప్పిన ఆ నిజం వినగానే వైదేహి కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కృంగిపోయింది. ఇంటికి రాగానే ఆమె ఆద్యను గదిలోకి పిలిచి గట్టిగా నిలదీసింది. ఏడుస్తూ ఆమె తల్లి కాళ్ళపై పడిపోయింది. అమ్మా, నాకేం తెలియదు, ఆ పాపం నాది కాదు, నన్ను క్షమించు అంటూ ఆమె చెప్పిన నిజాలు వింటుంటే ఆకాశం బద్దలై ఆ తల్లి తల మీద పడినట్లయింది. కన్న తండ్రి కడుపున పుట్టిన బిడ్డను క్రూరంగా కాటేశాడన్న నిజం ఆ తల్లి గుండెను వేల ముక్కలుగా నరికింది. ఆ క్షణం నుంచి వైదేహిలో ఒక భయంకరమైన రాక్షసి నిద్రలేచింది. ఆ రాత్రి నుంచి కూతురు ఆ తల్లి పక్కనే అదే గదిలో పడుకోవడం మొదలుపెట్టింది. ప్రతాప్ ఎంత వారించినా ఆమె అస్సలు లెక్క చేయలేదు. ఆమె కళ్ళలో నీళ్లు పూర్తిగా ఆరిపోయాయి. గుండెలో పగ రగులుతుంది. ఆమె భోజనంలో అతను రాత్రిపూట నిద్రమాత్రలు కలిపిన మరుసటి అర్ధరాత్రి వైదేహి కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె పక్కన ఆద్య లేదు. గుండె దడదడలాడుతుండగా ఆమె చీకట్లో వెతుక్కుంటూ వెళ్ళి చూసింది. ఆ భయానక దృశ్యం చూశాక ఆ తల్లి నరాల్లో రక్తం గడ్డ కట్టుకుపోయింది. కన్న పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను ఒక మృగంలా పీక్కుంటున్న ఆ కామ పిశాచిని చూశాక ఇక ఈ లోకంలో బ్రతకడానికి తనకు ఏమాత్రం అర్హత లేదనిపించింది. తెల్లవారేసరికి వైదేహి మనసు ఒక కఠినమైన తుది నిర్ణయానికి వచ్చింది. ఎవరికి ఏమాత్రం అనుమానం రాకుండా ఊళ్ళోని ఒక దుకాణం నుంచి నిశ్శబ్దంగా పెద్ద పారను తీసుకువచ్చింది. ఆ రాత్రి ఊర్లో కరెంటు లేదు. చలిగాలులు భయంకరంగా వీస్తున్నాయి. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. సూర్యుడు రాకముందే ఆ తల్లి తన కర్మను తాను పూర్తి చేసుకుంది. ఉదయాన్నే తలుపు బాధే చప్పులు వినిపించాయి. పోలీసులు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి విరగబడి తలుపులు పగలగొట్టారు. ఇంటి ఆవరణలోని తడి మట్టిని చూసి వాళ్లకు అనుమానం వచ్చింది. మట్టిని తవ్వి తీస్తే ఆ లోపల బయటపడిన నిజం చూసి ఆ ఊరంతా నిశ్చేష్టమైపోయింది. వైదేహి ఎలాంటి చలనం లేకుండా పశ్చాత్తాపం లేని ముఖంతో అక్కడే రాతిలా నిలబడి ఉంది. పోలీసులు ఆమెను బందీగా చేసుకుని బలవంతంగా ఈడ్చుకెళ్లారు. ఎందుకు ఇంతటి దారుణానికి ఒడిగట్టావు అని మీడియా వాళ్ళు మైకులు ముందు పెట్టి గొంతు చించుకుని అడిగారు. వైదేహి వారి కళ్ళల్లోకి సూటిగా నిర్భయంగా చూస్తూ ఇలా జవాబిచ్చింది. ఏ తల్లైనా ఇలాంటి సాహసం ఎందుకు చేస్తుంది? చదువుకున్న మీకైతే అర్థం కావాలి. కన్న కూతురి ప్రాణాలను భక్షించాలనుకున్న ఆ మరుగాడికి చావే సరైన శిక్ష. వాడిని అంతం చేసిన నేను ఏ పాపమూ చేయలేదు. ఆ దేవుడి ముందు కూడా దోషిని కాను అని. ఆ తర్వాత న్యాయస్థానం ఆమెకు కఠినమైన శిక్ష విధించింది. చట్టం ముందు ఆమె దోషి కావచ్చు, కానీ ఒక తల్లిగా తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించానన్న తృప్తి మాత్రం వైదేహి ఆత్మలో ఎప్పటికీ మిగిలిపోయింది. సంవత్సరాల జైలు జీవితం తర్వాత ఆమె తిరిగి ఆ ఊరికి వచ్చేసరికి ఆద్య ఒక మంచి కుటుంబంతో తన పసిబిడ్డతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంది. వైదేహిని చూడగానే ఆద్య పరిగెత్తుకొచ్చి కన్నీటి పర్యంతమైంది. ఆ కన్నీళ్లలో ఎలాంటి బాధ లేదు. అదొక తల్లి తన కన్న బిడ్డను రాక్షసుల నుంచి రక్షించుకున్న విజయం తాలూకా పరిపూర్ణ సంతృప్తి. మరి ఇక్కడ వైదేహి చేసింది సరైనదేనా, లేక ఆమె తన భర్తను చెప్పకుండా పోలీసులకు అప్పచెప్పి ఉంటే సరైనదా? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియచేయండి.